సీఎంలు జగన్, కేసీఆర్ లాంటి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్తుంటారు కదా, వాళ్ళ విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారు? అసలు నార్మల్ కమర్షియల్ ఫ్లైట్స్ అయినా కూడా ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే ఆ ఒక్క ల్యాండ్ అయిన దానికి ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా అయితే హ్యాపీనే. ఇంకా దేశంలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్కి 2015 ఇయర్లో అయిన ఎక్స్పెండిచర్ 2635 కోట్లు. ఈ ఖర్చు చాలా ఎక్కువ, నో డౌట్. మరి ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేయడానికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అసలు? ప్యాసింజర్స్ జస్ట్ ఒక ఫ్లైట్ టికెట్స్ కొనడం ద్వారా వచ్చే కొద్ది ఇన్కమ్తో ఎయిర్పోర్ట్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి? విమానాలు తిరగడం ద్వారా ఎయిర్పోర్ట్స్కి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి 2635 కోట్లు ఎందుకు ఖర్చు అయిందో చూద్దాం. ఎయిర్పోర్ట్ స్టాఫ్ యొక్క శాలరీలు అన్నీ కలిపి 129.47 క్రోర్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ యొక్క రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ 163.42 క్రోర్స్. యూటిలిటీ బిల్ అంటే వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ లాంటివన్నీ కలిపి 106.54 క్రోర్స్. ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఫీజ్ 151.05 క్రోర్స్. నాకు అర్థం కాలేదు సార్. ఈ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఫీజు ఏంటంటే ఎయిర్పోర్ట్ మొత్తానికి ఎంట్రీస్ దగ్గర, గేట్స్ దగ్గర సెక్యూరిటీగా స్టాఫ్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, 100 మంది స్టాఫ్ మొత్తానికి ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు సిఐఎస్ఎఫ్కి కొంత డబ్బులు ఇవ్వాలి, ఇయర్లీ పేమెంట్ చేస్తారు. ఆ ఖర్చునే ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఫీజు అంటారు. ఇలా ఇవి మెయిన్ ఎక్స్పెండిచర్స్ అన్నమాట. ఈ మొత్తం కలిపి 2015లో 2635 కోట్లు ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక్కదాన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు అయింది. సరే, వరల్డ్ వైడ్గా ఉన్న ఎయిర్పోర్ట్ల యొక్క బిజినెస్ మోడల్ చాలా డిఫరెంట్. ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే వేల కోట్ల ఖర్చు, అందులో స్టాఫ్, లగ్జరీ ఫెసిలిటీస్ అంతా కలిపి నెల 100 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియాలో 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 120కి పైన అదర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ విమానాశ్రయాలన్నీ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో ఉంటుంది. ఎయిర్పోర్ట్స్కి రెవెన్యూ అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటోది సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా, రెండోది ఎయిర్లైన్స్ నుంచి. ఈ ఎయిర్లైన్స్లో చాలా రకాలుగా వస్తుంది, అది కూడా చెప్పుకుందాం. మరి సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు? ఒక పెద్ద షాపింగ్ మాల్ను ఊహించుకోండి. అందులో రెస్టారెంట్స్, రీటైల్ అవుట్లెట్స్, మూవీ థియేటర్స్, గేమ్స్ లాంటివి ఎన్నో ఉంటాయి కదా. మాల్లోకి ఎంజాయ్మెంట్ కోసం జనాలు వస్తారు కాబట్టి అందులో షాప్ పెట్టుకోవాలంటే మాల్ మేనేజ్మెంట్కి ఆ ఏరియా డిమాండ్ బట్టి, మాల్లోకి యావరేజ్ కస్టమర్ వాకిన్స్ని బట్టి షాప్స్ రెంట్ కట్టాలి. ఎయిర్పోర్ట్స్లో కూడా సేమ్ అంతే. కానీ ఇక్కడ జనాలు ట్రావెల్ చేయడానికి వస్తారు. ఎయిర్పోర్ట్లో కూడా ఫుడ్ స్టోర్స్, షాప్స్, లాంజెస్, లగ్జరీ లాంజెస్, హోటల్స్ లాంటివి ఎన్నో ఉంటాయి. ఇవి కస్టమర్స్కి సర్వీస్ ఇస్తాయి కాబట్టి సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోకి 2015 ఇయర్లో 6.5 కోట్ల మంది ప్రయాణికులు వచ్చారు. వీళ్ళు ఆ షాప్స్నో, రెస్టారెంట్స్నో యూజ్ చేసుకుంటారు. రెస్టారెంట్స్ అండ్ రీటైల్ వల్ల ఎయిర్పోర్ట్స్కి ఫిక్స్డ్ రెంట్ అమౌంట్ వస్తుంటుంది. ఇంకా ప్యాసింజర్ వెహికల్స్కి పార్కింగ్ కూడా ఉంటుంది కదా, దాని నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా నాన్ ఏరోనాటికల్ ఇన్కమ్ కిందకే వస్తుంది. మరి ఎయిర్లైన్ కంపెనీల ద్వారా ఎయిర్పోర్ట్స్కి ఎంత రెవెన్యూ వస్తుంది? దీన్ని ఏరోనాటికల్ సర్వీసెస్ అంటారు. దీని కింద ఏమేమి వస్తాయంటే విమానాలకి ఫ్యూయల్ సప్లై, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏటీసీ అంటాం కదా, పెద్ద స్తంభంలాగా ఉంటుంది. విమానాలకి నావిగేషన్, సర్వేలెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇస్తుంటారు. దాని నుంచి గ్రౌండ్ సర్వీసెస్ అంటే ల్యాండింగ్, పార్కింగ్ లాంటివి, ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయడం, కార్గో లాంటివి, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, ఇవన్నీ కూడా గ్రౌండ్ సర్వీసెస్ కిందకు వస్తాయి. ఇంకా కార్గో ఫెసిలిటీ కూడా దీని కిందకే వస్తుంది. ఒక ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ ఒక్కసారి ల్యాండ్ అయినందుకు ఎంత ఛార్జ్ చేస్తారనేది చూద్దాం. ఫ్లైట్ యొక్క వెయిట్ ని బట్టి ఎయిర్పోర్ట్ వాళ్ళు ల్యాండింగ్ ఫీజు ని వసూలు చేస్తారు. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఇది ఎప్పుడు పెట్టారు? 2013లో ఇచ్చిన ఒక నోటిఫికేషన్ ప్రకారం ముంబై ఎయిర్పోర్ట్లో లెక్కలివి. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ యొక్క వెయిట్ 100 మెట్రిక్ టన్స్ లోపు ఉంటే కనుక ఒక్కో మెట్రిక్ టన్కి 551 రూపాయలు వసూలు చేస్తారు. 100 మెట్రిక్ టన్ పైన కనుక వెయిట్ ఉంటే ఆ ఎక్స్ట్రా వెయిట్కి పర్ మెట్రిక్ టన్కి 673 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అదే డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే కనుక ఈ లెక్క ప్రకారం ఛార్జ్ చేస్తారు. చూడండి, ఇక్కడ తక్కువ వెయిట్ ఉండే చార్టెడ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ లాంటివి ల్యాండ్ అవ్వాలన్నా కూడా మినిమం ఛార్జ్ మాత్రం 15,000 to 20,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇక పార్కింగ్ ఛార్జెస్ చూస్తే విమానం 100 మెట్రిక్ టన్ వెయిట్ లోపు ఉంటే కనుక గంటకి 1300, ఎక్స్ట్రా వెయిట్కి ఇలా ఛార్జ్ చేస్తారు. ఏరోబ్రిడ్జ్ ఛార్జ్ అయితే, ఏరోబ్రిడ్జ్ అంటే ఇది, దీని యూసేజ్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే కనుక గంటకి 6,000, డొమెస్టిక్ ఫ్లైట్ అయితే కనుక 2,500 వసూలు చేస్తారు. ఇంకా చాలా రకాల ఫీజులు కూడా ఉంటాయి. ఈ ల్యాండింగ్, పార్కింగ్ ఫీజులు ఎయిర్పోర్ట్ని బట్టి మారుతూ ఉంటాయి.
అందుకే ఎయిర్లైన్ కంపెనీలు ఎప్పుడు విమానాలని తిప్పడానికే ప్రిఫర్ చేస్తుంటాయి. ఫ్లైట్స్ని ఖాళీగా ఉంచితే వాళ్ళకి డబ్బులు రావు, సో లాసెస్కి వెళ్ళిపోతాయి. ఇక సీఎంలు కానీ సెలబ్రిటీస్, బిజినెస్ మెన్స్ ప్రైవేట్ జెట్స్ బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళే మొత్తం కలిపి గంటకి ఇన్ని లక్షలని ఛార్జ్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ ఫీజులు, ఫ్యూయల్ కాస్ట్ అంతా కూడా ఆ కంపెనీని చూసుకుంటుంది. మన దేశంలో ఎయిర్పోర్టుల యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది సుమారుగా ఎంత ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో ఇప్పుడు మనం రఫ్గా చూసాం కదా. మన కంట్రీలో అన్ని ఎయిర్పోర్ట్స్ మరి లాభాల్లో నడుస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. 2021-22 ఇయర్లో ప్రాఫిట్లో ఉన్న టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇవి, లాస్లో ఉన్న టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇవి. చూసారా, విజయవాడ, రాజమండ్రి ఎయిర్పోర్ట్లు కూడా 65 crores, 46 crores లాస్లో నడుస్తున్నాయి. మరి ఇంత లాస్లో ఎయిర్పోర్ట్స్ నడపడం దేనికి అనే డౌట్ మీకు వస్తుంది కదా. ఏ దేశంలో అయినా కానీ అక్కడ ప్రగతికి కొలమానం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సదుపాయాలు, రవాణా మార్గాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్ ఇంత లాస్లో ఉంది కదా అని దాన్ని మూసేశారనుకోండి, అక్కడున్న కంపెనీలన్నీ వేరే చోటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ మరి మీకు నచ్చిందా? మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై ఇస్తాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇంకా మీకు ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలంటే కనుక అది కూడా కామెంట్లో అడగండి, నేను చేస్తాను ఆ వీడియో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి అడగండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది. సో మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోకి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను, చూడండి.